విఎస్పి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా నమస్కారం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీకు ఏ విధంగా ఏమన్నా కావాల్సి ఉంటే కామెంట్ చేయాలని, తర్వాత షేర్ చేయాలని కూడా కోరుకుంటూ బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. నోటిఫికేషన్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ద్వారా చిన్న తరహా మధ్య తరహా కుటుంబాలు తప్పుకోకుండా ఆలోచన చేయాల్సినటువంటి విషయం పొదుపు. మిత్రులారా, మనం రూపాయి పోగు చేసుకుంటేనే 100 రూపాయలు అవుతాయి. కాబట్టి మనం సంపాదించేటువంటి కొద్ది మొత్తం అనుకోకుండా మనకు భవిష్యత్తులో ఎదురేటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఇతరితర అవసరాలకి మనం ముందుగానే సేవ్ చేసుకోవాలి. ఆ పొదుపు అనేది పాటిస్తేనే మన సమస్యలు తట్టుకోగలం. ఈ కాలంలో డబ్బు లేనిది ఏ కార్యక్రమం కూడా జరగదు. ధనం మూలం మీద జగత్ అని పెద్దలు అంటుంటారు కదా. కాబట్టి డబ్బు చాలా ప్రధానమైంది. కాబట్టి మనం ఆ డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలి అనేది, మనం డైలీ 300 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలను మనం పొదుపు చేసుకోవాలి. ఈ పొదుపు కూడా మన చేతిలో ఉంటే అది నిలవదు. మనం ఏం చేయాలి అంటే, చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులలో నెలకి 1000, 2000 అలా కట్టుకోవాలి. అవి చాలా ఉత్తమమైనవి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఈ చిన్న తరహా మధ్య తరహా కుటుంబ పెద్ద ఏమైనా జరిగితే చాలా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలా సింపుల్, 436 రూపాయలు ఎంతో పిఎంజేజేవై, పిఎంఎస్బీవై అనేసి సురక్ష యోజన, ప్రధానమంత్రి, ఈ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. మన బ్యాంకులో ఏ అకౌంట్ ఉన్నా కూడా అక్కడ చెప్తారు. అక్కడ మనం తప్పుకోకుండా, ఇంకొకటి 20 రూపాయలు ఏమో, ఈ రెండు కూడా మనం తప్పుకోకుండా చేయించుకోవాలి. ప్రమాద బీమా కానీ సహజ మరణం కానీ చెందితే, సహజ మరణం అయితే దాదాపుగా అవి టర్మ్స్ వరకు ఉంటాయి. 2 లక్షలు కానీ 1,00,000 రూపాయలు కానీ వస్తుంది. అలాగే ఇవి మామూలు యాక్సిడెంట్ ఇట్లా అయితే 5 లక్షల వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా చిన్న మొత్తమైనా మనం చెల్లించేది మహా అంటే 400 రూపాయలు ఎటు అన్నా మనం వెళ్తే ఖర్చు అయిపోతాయి. 20 రూపాయలు అయితే కనీసం ఒక మనిషి బీడీ కట్ట తాగలేదంటే 20 రూపాయలు సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఇవి రెండు తప్పుకోకుండా చేసుకోవాలి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది మనం చేసుకుంటే, అంటే మనకు అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబానికి కొద్దిగా ఆదరణ ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యమైనది, ఇవి లాంగ్ టర్మ్ ఉంటాయి. ఈ పోస్ట్ ఆఫీస్ కానీ 5 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఎల్ఐసి, ఇది కూడా మన టర్మ్స్ కొద్ది 15 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా ఉంటుంది. మనం ఇంత అంటే ఇప్పుడు ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళలో కూడా చాలామంది చనిపోతున్నారు. 25 ఏళ్ళకు కూడా చనిపోతున్నారు. కాబట్టి మరణం అనేది ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనం వెనక ఉన్నటువంటి మన భార్య, పిల్లలు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. అది మన బాధ్యత. ఎల్ఐసిలో కూడా మినిమం పెద్దగా వద్దు, ఒక సంవత్సరానికి ఒక 7,000, ఒక 10,000 మన స్తోమత కాడికి కట్టుకుంటూ ఉంటే, ఇందులో కూడా మనకి ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్లస్ మనం కట్టిన డబ్బు మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. ఏ విధమైన లాస్ ఉండదు. ఈ పొదుపు కూడా ఎల్ఐసిలో మనం పొదుపు చేసినట్లే అవుతుంది. ప్లస్ మన రక్షణ కూడా ఉంటుంది. మన ప్రాణానికి ఏదైనా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగిన దాని ద్వారా మనకు రావచ్చు. తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్లో కట్టే డబ్బు కూడా 5 ఏళ్ళ తర్వాత వస్తుంది. అంటే మనం చిన్న మొత్తం ఎక్డమ్ అది 5 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఒక పెద్ద మొత్తంగా 1,00,000 రూపాయలు అవుతుంది. మనం యాజ్ యూజువల్గా మనం ఒక 1,500 1000 రూపాయలు కడితే 5 ఏళ్ళ తర్వాత అదొక 70,000 80,000 దగ్గర 1,00,000 రూపాయలు అవుతుంది. అప్పుడు మనకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేది
ముందు మాట. కానీ వాస్తవానికి కుటుంబం కూడా చాలా బలంగా ఉండాలి. భార్య, భర్త, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు అనే కాన్సెప్ట్ వద్దు. పిల్లలు కనీసం 3 లేదా 4 ఉండాలి. ఎందుకంటే కుటుంబం బలం మన సంఖ్య ఆధారంగానే బలం అనేది కూడా ఉంటుంది. దుబారీ ఖర్చులు చేయొద్దండి. బయట ఏది కూడా ముఖ్యంగా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం లేనిది మన జీవితం వేస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం. మన దగ్గర అన్నీ ఉన్నా కూడా తినలేని పరిస్థితి. షుగరో, బీపీనో, గ్యాస్ ట్రబులో, ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయన్నమాట అందరికీ కూడా. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సమయానికి ఇంత మనం తినండి. మన ఆరోగ్యం బాగాలేకపోతే, మనం తినకపోతే, మనం కష్టపడిన డబ్బు అంతా వేస్ట్. ఉన్నా ఒకటే, లేకుండా ఒకటి. కాబట్టి అందరూ కూడా మనం కష్టపడుకుంటూ నలుగురికి సహాయం చేస్తూ సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మీ వాల్మీకి శివప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ VSP యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.